రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కోరుతున్నాను. రైతు పడుతున్న ఇబ్బందులు, ఒక ఖరీఫ్ వస్తోంది, మరి వాళ్ళు రుణాలు కావాలి, మరి ప్రభుత్వం ఆదుకునేందుకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నేను అడుగుతున్నాను. అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 20 టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవుల గురించి ఎందుకు ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది? గండికోట పరిస్థితి ఏంటి? అంద్రినీవ 40 టీఎంసీ నుంచి 5 టీఎంసీకి కుదించడం సరికాదు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును మంగళగిరి తీసుకుపోయారు, ఎయిమ్స్ అనంతపురంకి తీసుకుపోయారు. ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రాయలసీమలో ప్రాంతంలో ఉన్నటిని తిరిగి మళ్ళీ అక్కడికి మంగళగిరికి, అమరావతి లాంటి ప్రాంతాలకు తీసుకపోతే ఎందుకు రాయలసీమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయం వస్తుంది. అఖండ మెజార్టీ ఇచ్చింది రాయలసీమ ప్రాంతం. మరి శ్రీబాగ్ ఒప్పందం ఇంతవరకు అమలు కాలేదు. హైకోర్టు కానీ, రాజధాని కానీ కర్నూలులో ఏర్పాటు చేయాల, అది లేదు. మళ్ళీ మీరు బెంచ్ అంటున్నారు, ఆ బెంచ్ ఎప్పుడు రావాలి? కాబట్టి అఖండ మెజార్టీ గెలిపించినప్పుడు ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రాంతం పట్ల వివక్షత చూపించకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని పథకాలను ప్రవేశపెట్టేటప్పుడు వారి సకాలంలో రుణాలు మంజూరు చేసినప్పుడే వారికి మంచి జరుగుతుంది. వృధాగా పోతున్న సముద్రపు నీటిని బంధించేందుకు రిజర్వాయర్లు, ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.